పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతం చాలా పెద్దది, కానీ సమస్యలు ఎక్కువ. పాకిస్తాన్ 1947లో ఏర్పడింది. 1948లో బలూచిస్తాన్ ను పాకిస్తాన్ తనలో కలుపుకుంది. బలవంతంగా కలపడం వారికి నచ్చలేదు. అప్పటి నుండి అక్కడ గొడవలు మొదలయ్యాయి. 1948, 1958, 1962, 1973లో పెద్ద తిరుగుబాట్లు వచ్చాయి. 2003 నుండి చిన్న చిన్న గొడవలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఈ సమస్యలు? చాలా కాలంగా తమకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. తమ ప్రాంతాన్ని బలవంతంగా లాక్కున్నారని కోపంగా ఉన్నారు. బలూచిస్తాన్ లో చాలా ఖనిజాలున్నాయి. గ్యాసు, బంగారం, ఇనుము వంటివి దొరుకుతాయి. కానీ ఆ లాభం లోకల్ వాళ్ళకి చేరట్లేదు. పాకిస్తాన్ లో ఇది పెద్ద ప్రాంతం. గ్వాదర్ పోర్ట్, సీపెక్ లాంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. వీటి వల్ల బయట వాళ్ళకే ఎక్కువ లాభం అంటున్నారు. ప్రభుత్వంలో బలూచ్ ప్రజలకు సరైన చోటు లేదు. ప్రభుత్వం ఆర్మీతో వారిని అణిచివేస్తుంది. మానవ హక్కులు దారుణంగా ఉల్లంఘిస్తున్నారు. చాలా మందిని అదృశ్యం చేస్తున్నారు, చంపేస్తున్నారు. 2011 నుండి వేల మంది బలూచ్ ప్రజలు కనిపించకుండా పోయారని చెప్తున్నారు. మతం గొడవలు కూడా ఉన్నాయి. హజారా, షియా లాంటి మైనార్టీలను టార్గెట్ చేస్తున్నారు. కొన్ని బలూచ్ గ్రూపులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నాయి. BLA, BLF లాంటివి ఇందులో ఉన్నాయి. వాళ్ళు ఆర్మీపై, ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్మీతో జవాబిస్తుంది. కానీ ఇది సమస్యను ఇంకా పెంచుతోంది. సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హింస వల్ల, భయం వల్ల జనాలు ఊళ్లు వదిలి వెళ్తున్నారు. టీచర్లను, జర్నలిస్టులను, బయట వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమస్య పక్క దేశాలను ప్రభావితం చేస్తుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్నాయి. పాకిస్తాన్ తరచూ ఇండియాపై ఆరోపణలు చేస్తుంది. బలూచ్ గ్రూపులకు సపోర్ట్ ఇస్తుందని అంటుంది. ఇండియా దీన్ని ఖండిస్తుంది. తాము మానవ హక్కుల గురించి మాత్రమే మాట్లాడతామని చెబుతుంది. చైనాకు ఇక్కడ పెట్టుబడులున్నాయి. చైనా తన వాళ్ళు, తన ప్రాజెక్టుల భద్రత గురించి ఆందోళన చెందుతుంది. బలూచ్ గ్రూపులు సీపెక్ ప్రాజెక్టులను టార్గెట్ చేస్తున్నారు. ఈ గొడవ ఇంకా పూర్తి కాలేదు. పరిష్కారం వెంటనే దొరికేలా లేదు. కేవలం ఆర్మీతో సమస్య తీరదని తెలిసిపోతుంది. బలూచ్ గ్రూపుల్లో వాళ్ళు ఎక్కువ స్వేచ్ఛ, తమ వనరుల్లో సమాన వాటా, మానవ హక్కుల గౌరవం కోరుకుంటున్నారు.